గురుగారు మరో ఉత్తరం చూద్దాం. తప్పకుండా. రాజమండ్రి నుంచి సూర్యం గారు రాస్తున్నారు. మంగళవారం నాడు భూమి తవ్వకూడదా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. చాలా విచిత్రమైనటువంటి సందేహం. మంగళవారము భూమి తవ్వకూడదా అంటే భూమికి మంగళవారానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది ఇది తెలుసుకోవాలి. అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి అని అంగారక గ్రహం యొక్క మంత్రం. అంగారక గ్రహం యొక్క మంత్రం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ? మంగళవారానికి అధిపతి కుజుడు, ఆయననే అంగారకుడు అంటారు. ఇక్కడ ఈ మంత్రంలో అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అని పృథివికి అంగారకునితో సంబంధం ఉంది అని ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అని అంగారకుని యొక్క శ్లోకం వ్యాస భగవానుల వారు అందించినటువంటిది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు వ్యాస భగవానుల వారు? ధరణీ గర్భ సంభూతం అంటున్నారు. ధరణి అంటే ఎవరు? భూదేవత. ధరణీ గర్భ సంభూతం, భూమి నుంచి ఉద్భవించినటువంటి వాడా అని సంబోధిస్తున్నారు. అంటే ఎవరు? సాక్షాత్తు భూమి కుమారుడు అంగారకుడు అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా అంటే తల్లి లక్షణాలే కదా కుమారునికి వచ్చేటువంటిది. అందుకే చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పుడు అంగారక గ్రహం పైన వీరు పరిశోధనలు చేస్తూ అక్కడ నీళ్లున్నట్టుగా కనబడుతున్నాయి. అంగారక గ్రహం మీద వాయువు ఆక్సిజన్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంగారక గ్రహం మీద మనిషి జీవించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని కొన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నారు. ఎందుకుండవు మరి? తల్లి గుణాలు పిల్లకు రాకుండా ఉంటాయా? మరి భూమి మీద మానవుడు జీవించినట్టే అంగారక గ్రహం మీద కూడా జీవించేటువంటి అవకాశాలు మనం త్వరలో చూడబోతామేమో. కనుక భూమికి అంగారక గ్రహానికి ఆ విధమైనటువంటి సంబంధము ఉంది. అందుకే ఈ ఆవిడకి అనుమానం వచ్చింది ఏంటంటే మంగళవారం భూమిని తవ్వకూడదా అని సంబంధం వచ్చింది. అయితే భూమిని ఏ ఉద్దేశంతో మనం తవ్వుతాము? ఒక గృహమును కట్టుకునేటువంటి నిమిత్తంలో గృహారంభము, శంకుస్థాపన, భూమి పూజ అనేటువంటి పేర్లతో ఆ రోజున మనము భూమి పూజ చేస్తూ భూమిని తవ్వుతాం. అయితే భూమిని తవ్వాలి అనంటే ఈ విధమైనటువంటి శంకుస్థాపనాది క్రతువులను ఆచరించాలని మన శాస్త్రం చెప్తోంది కనుక శంకుస్థాపన మరి మంగళవారం రోజున మనం ఆచరిస్తామా అంటే అశుభం శని మంగళౌ అంటుంది జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఏవైనా శుభకార్యాలు ఆచరించాలంటే కనుక మంగళ శనివారాలు మంచిది కాదు అని చెప్తోంది. ఆ కోణంలో ఆలోచిస్తే కనుక శంకుస్థాపన, భూమి పూజలు మంగళవారం రోజు నిషిద్ధము అని అర్థమవుతుంది కదా. కనుక మంగళవారం రోజున భూమి తవ్వడము అనేటువంటిది చేయకూడదు ఈ కారణం చేత. ఇక రెండో విషయం, లేదండి మేము భూమి పూజ చేయడం లేదు, ఏదో ఒక చెట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక మొక్కను నాటుదాం అనుకుంటున్నాం, మా పిల్లవాడి పుట్టినరోజు ఉంది, ఆ పుట్టినరోజు నాడున వాడి జ్ఞాపకం నిమిత్తము మేము మంగళవారం వస్తుంది కనుక ఆ రోజున ఒక మొక్కలు నాటుదాం అనుకుంటాం, ఆ కారణం చేత మేము భూమిని తవ్వవచ్చా అని సందేహం ఉంటే కనుక నిక్షేపంగా తవ్వుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం అనేసరికి మన సాంప్రదాయంలో మంగళవారం ఏ పని చేయకూడదు అనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ మంగళవారం ఏమంటారు తెలుసా అమ్మా? జయవారం అంటారు. అంటే మంగళవారం చేసేటువంటి పనుల వలన మనకు అందులో జయం ప్రాప్తిస్తుంది, నీకు విజయం తథ్యం అని చెప్తోంది. మంగళవారం రోజున అప్పు తీరిస్తే తొందరగా అప్పు తీర్చిస్తారట. కనుక మంగళవారము అన్ని విధాల అన్నిటికీ కూడా వర్జితములు కాదు. కనుక మీరు మంగళవారం రోజున ఒక మంచి పని చేద్దాం అనుకుంటే కనుక ఆ కోణంలో మంగళవారం భూమిని తవ్వవచ్చు. గృహారంభం చేద్దామనుకుంటే కనుక ఆ కోణంలో మంగళవారము నిషిద్ధము. ఇది వారి సందేహాలు.